కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలో పులి కలకలం రేపుతోంది. మర్రివీడు పంచాయతీ పరిధి పరింతడకలో పులి సంచరిస్తోంది. రాత్రి వేళల్లో పొలంలో కట్టేసిన గేదెపై పులి దాడి చేస్తుంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు ప్రాంతంలో పులి ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, గతంలో కూడా చూస్తాం కంటిన్యూస్గా ఎన్ని రోజుల పాటు పులితో హడలెత్తిపోయారో తూర్పుగోదావరి జిల్లా ప్రజలు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆ పులేనా లేకపోతే ఇది వేరే పులి, అసలు ఏమైనా చెప్పగలుగుతారు? ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? రీసెంట్గానే ఏలేరు రిజర్వాయర్ పరిధిలో ఉంది అని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ వేరే చోట అని చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటి పులిని పట్టుకునే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయనుకోవచ్చు? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా, పోలవరం జిల్లాలో పులి సంచారం అయితే కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం అయితే మాత్రం మొత్తం ఏలేశ్వరం మండలం మరువీడు పంచాయతీ పరిధిలో అయితే మాత్రం పరింతడక గ్రామాలు అయితే పులి ఆనవాళ్ళు అయితే అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఉదయం రైతులు ఏదైతే ఉందో యథావిధిగా తమ పొలాల్లోకి ఉదయం వెళ్ళగా ఒక గేదెలైతే పులి దాడి చేసినట్టయితే మాత్రం గుర్తించారు. వెంటనే కూడా రైతులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఓ పక్క ఫారెస్ట్ అధికారులు, మరో పక్క రెవెన్యూ అధికారులు కూడా మొత్తం సంఘటనా స్థలాన్ని చేరుకుని మొత్తం పులి ఆనవాళ్ళను గుర్తించారు. నిన్న నైట్ ఏదైతే ఉందో ఏలేశ్వరం మండలం మరువీడు, ఏలేశ్వరం మండలం సంబంధించిన మరువీడు పంచాయతీ పరిధిలో పరింతడక గ్రామాల్లో పులి సంచరించినట్టయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఏదైతే ఉందో దాని సమీపాన ఉన్న గ్రామాలు అంతా కూడా మొత్తం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నామని చెప్పేసి స్థానిక ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ప్రస్తుతం పులి సంచారం అయితే మాత్రం ఇంచుమించుగా రాజవొమ్మంగి మండలం వర్లాకలపాడు, అదేవిధంగా చెరుకుంపాలెం, సంజీవ్ నగర్ ప్రాంతాలు అయితే పులి ఉండొచ్చని చెప్పి ఫారెస్ట్ అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించి పులి అడుగు జాడల్లో గుర్తించి దాన్ని సమీపంగా అది ఎటువైపు దిశ వెళ్తుందనే దాని మీద అయితే మాత్రం అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించి రోజుకి 20 నుంచి 25 కిలోమీటర్ల మధ్యలో పులి అయితే మాత్రం సంచరిస్తుంది. దీనికి సంబంధించి ఇంచుమించుగా ఇప్పుడు పోలవరం జిల్లా, అదేవిధంగా కాకినాడ జిల్లా సరిహద్దులో అయితే మాత్రం పులి సంచారం ఉన్నట్టయితే మాత్రం అధికారులు ధృవీకరించారు. దానికి సంబంధించి ఉరవకొండ ఏదైతే ఉందో ఉర్లాకలపాడు సమీపాన ఉరవకొండలో అయితే మాత్రం పులి ప్రస్తుతానికైతే మాటు వేసుకుని ఉందని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా స్థానికంగా ఉన్న ఉర్లాకలపాడు, సంజీవ్ నగర్, అదేవిధంగా చెరుకుంపాలెం గ్రామాలన్నీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే తప్పించి బయటకు రాకూడదు. అదేవిధంగా మీ యొక్క పశువులు అవి కూడా ఇళ్ల దగ్గర కట్టుకోవాలని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే దండోరా వేయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా పులి సంచారం మొత్తం కాకినాడ, పోలవరం జిల్లాలో మొత్తం కూడా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇందాక ఫారెస్ట్ అధికారులు మొత్తం డిఎఫ్ఓ కూడా మొత్తం పులి సంచార ప్లేసెస్ అన్ని కూడా సందర్శించారు. అనంతరం కూడా మొత్తం రామచంద్రరావు అయితే మాత్రం ఇంచుమించుగా ఇప్పుడు పులి కోసం అయితే ఎక్స్ప్లోరర్స్ అయితే పెట్టాం, దానికి సంబంధించి పులిని పట్టుకుని తీరుతాం అని చెప్పి రామచంద్ర అయితే చెప్పారు. ఇప్పటి వరకు కూడా పశువుల మీదే దాడి చేసింది తప్పించి మనుషుల మీదకైతే ఎక్కడ కూడా దాడి చేసిన పరిస్థితి అయితే లేవు. పులిని వీలైన తొందరగా మేము పట్టుకుని జూకి తరలిస్తాం, అనంతరం కూడా దానికి అభయారణ్యాలకైతే పంపించి వేస్తాం అని చెప్పి డిఎఫ్ఓ రామచంద్రరావు కూడా ఇందాక సంఘటన స్థలం నుంచి అయితే మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరో పక్క ఏదైనప్పుడు కూడా అప్రమత్తం స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా పులి పట్టుకునే వరకు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి మొత్తం డిఎఫ్ఓ చెప్పడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఏలేశ్వరం మండలం, అదేవిధంగా పక్కన పోలవరం జిల్లా రాజవొమ్మంగి నియోజకవర్గం, ఆ పక్క రాజవొమ్మంగి మండలం, అదేవిధంగా ఇటు ఏలేశ్వరం మండలం మధ్యలో ఉరవకొండ ఈ మధ్య ప్రాంతంలో అయితే మాత్రం ప్రస్తుతం పులి అయితే ఉన్నట్టయితే మాత్రం అధికారులు మొత్తం గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ప్లేసెస్ అంటే స్థానికంగా ఉన్న గ్రామాలన్నీ ప్రజలందరూ కూడా బయటకు రాకూడదు అని చెప్పేసి ఇప్పటికీ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. మరో పక్క ఫారెస్ట్ అధికారులు, మరో పక్క రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు మొత్తం పులి సంచరిస్తున్న ప్రదేశాల్లో అయితే మాత్రం తిరుగుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా పులి సంబంధించిన ఏరియా సంబంధించిన వాటిలో మాత్రం ఎక్స్ప్లోరర్ని అయితే మాత్రం అదే బోన్లు కూడా దాన్ని సిద్ధం చేసి ఉంచారు. ఏ సమయంలో ఉన్న పులి బయటకు వచ్చిన ఈ బోన్లో చిక్కితే పులిని పట్టుకుంటామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క ఆ పులి సంచారంతో మొత్తం స్థానికంగా ఉన్న 30 గ్రామాల వరకు కూడా ప్రజలు భయభ్రాంతులకైతే గురవుతున్నారు. ఆ పులి ఏ క్షణాన ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందని చెప్పి